ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం పొందిన ఆధ్యాత్మిక దివ్య ప్రబంధం తిరుప్పావై. తిరుప్పావైని ఒక పవిత్రమైనటువంటి నైమిసారణ్యంతో మనం పోల్చవచ్చు. నైమిసారణ్యం అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు వృక్ష రూపంలో ఉన్నటువంటి ప్రాంతం నైమిసారణ్యం. ఆ విధంగానే తిరుప్పావైలో కూడా ప్రతి అక్షరంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి పాసురంలోనూ స్వామివారే నెలకొని ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి మహత్వాన్ని అభివర్ణించేటువంటి ఈ తిరుప్పావై గ్రంథం మనకందరికీ ఉపాధేయంగా నిలిచింది. అరణ్యంలో అనేక మృగాలు ఉంటూ ఉంటాయి. వాటిల్లో గొప్పది సింహము. సింహాన్ని అడవికి రాజుగా భావిస్తూ ఉంటారు. ఇది మన భావన. ఇటువంటి సింహము వల్ల అరణ్యమంతా సమంగా జీవనం ఇతర జంతువులన్నీ చేసే విధంగా ఉండటానికి ఒక కారణమవుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవనంలో కూడా సింహం వంటి శ్రీమన్నారాయణ యొక్క తత్వం గనక నిక్షిప్తమై ఉన్నట్లయితే మన జీవన సౌభాగ్యం కూడా ఎంతగానో మహోన్నతంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పాసురంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆండాళమ్మవారు ఈ తిరుప్పావై గ్రంథంలో 23వ పాసురంలో స్వామివారిని ఒక సింహంతో పోల్చి అభివర్ణించటం అనేటువంటిది ఒక ఉదాత్తమైనటువంటి అంశము. ఈ అంశం ద్వారా స్వామివారి యొక్క మహిమను మరింతగా తెలుసుకునేటువంటి అవకాశం మనకందరికీ కలుగుతుంది. మారి మలై ముళంజల్ మన్ని కిడందు వరంగుం సీరియ సింగం அறிவுத்து தீவிழித்து வேர்மயர் பொங்க எப்பாடும் பேருந்து உதிரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதிரு மாபோலே நீ பூவை பூவண்ணாவுன் கோயில் நின்று எங்கனே போந்திருளை கொப்புடியா சீரைய சிங்காசனத்து இருந்து யாம் வந்தா காரையும் ఆరయ్యందు అరుళ్ ఎంబోరవాయ్. స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పాసురాలలో ఈ 23వ పాసురం కూడా ప్రసిద్ధి పొందటం అనేటువంటి అంశం మనం గమనించాలి. మారిమలై ముళంజల్ మున్ని కిడందు ఉరుంగుం. వర్షాకాలంలో కొండ గుహలో ఆడసింహంతో కలిసి, అంటే సింహము పుంవాచకంగాను శివంగి అనేది స్త్రీవాచకంగాను మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఏ విధంగా అయితే మగసింహము ఆడసింహముతో కలిసి పడుకున్న తర్వాత అటువంటి సీరియసింగం అరివుత్తు తీవిళిత్తు, అటువంటి సింహము తర్వాత నిద్రలేచి ఆ ఒళ్ళునంతా సాగదీసుకుని అన్ని దిక్కులు కలయి చూచి ఏ విధంగా బయటకు వస్తుందో అదేవిధంగా సీరియసింగం, శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి సింహము అయ్యా అంటే సీరియసింగం అంటే పరాక్రమం కలిగినటువంటి సింహము స్వామివారు. స్వామివారి యొక్క పరాక్రమం ఇంత అంతా అని అభివర్ణించడానికి అవకాశం లేదు. అటువంటి శౌర్యపు సింహమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అరివుత్తు తీవిళిత్తు వేరిమెయిర్ పొంగ. సింహానికి అందము గంభీరము ఏమిటంటే దాని జూలు. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైన వాసన ఉంటూ ఉంటుంది. చూడండి, ఆవు దగ్గర ఒక రకమైనటువంటి వాసన, ఇతర జంతువుల దగ్గర కొన్ని వాసనలు ఉంటూ ఉంటాయి. సింహము యొక్క జూలు అదొక విధమైనటువంటి వాసనతో కూడుకుని ఉంటుంది. కానీ కృష్ణ పరమాత్మ అనేటువంటి సింహం యొక్క జూలు కమ్మని పరిమళంతో
వ్యాప్తమవుతూ ఉంటుంది, అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా. ఆ విధంగా వర్షాకాలంలో కొండ గుహలోంచి నిద్రపోయిన తర్వాత నిద్ర లేచి బయటికి వచ్చేటువంటి ఆ సింహం జూలు విదుల్చుకుని దాని యొక్క శరీరాన్ని బాగా సాగదీస్తుంది. ఎప్పాడుం పేరుందు ఉదిరి మూరి నిమిరందు ముళంగి. ఒక్కసారి శరీరం అంతా ముందుకు జాచి మళ్ళీ వెనక్కి తీసుకుని శరీరాన్ని అటు ఇటు కదుపుతూ అప్పుడు స్థిరంగా ఉంటుంది సింహము. సింహం యొక్క లక్షణం అది. ఏ జంతువైనా నిద్రించి లేవంగానే ఈ విధంగానే మనం కూడా ఒళ్ళు విరుచుకుని లేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే శరీరం సక్రమంగా స్వాధీనంలో ఉంటుంది. సింహాన్ని అది కొంత దూరం నడిచిన తర్వాత వెనక్కి ముందుకి పక్కలా చూస్తూ ఉంటుంది. దీన్నే సింహావలోకనము అంటారు. తాను ఎక్కడ నడుస్తుంది, ఏ ప్రదేశంలో ఉంది, చుట్టుపక్కల ఏ ఏ జంతువులు ఉన్నాయి, ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పేటువంటి ఒక లక్షణం సింహావలోకనం అనే దాంట్లో ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏదైనా పని చేస్తే ఒకసారి దాని సింహావలోకనం చేయండి అంటారు, ఒకసారి సమీక్ష చేయండి అనేటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు. సింహానికి ఆ లక్షణం ఉంది. చుట్టూతా ఉండేటువంటి ప్రపంచాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి లక్షణం దానిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సింహము పొరపొట్టు ఆ కొండ గుహ నుంచి బయటకు వచ్చి ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఓ స్వామి నీవు కూడా నిద్రలేచి ఆ సింహం మాదిరిగా నువ్వేం చేస్తావు? పోదురి మాపోలే నీ పూవై పున్నావన్నవున్. నీవు కూడా ఆ సింహం మాదిరిగా ఆ కొండ గుహలోంచి బయటికి రావలసింది. సహజంగా సింహాలు బంగారపు కాంతి పచ్చవర్ణంతో ఉంటూ ఉంటాయి. కానీ ఓ స్వామి నువ్వెట్లా ఉన్నావు? నీ పూవై పూవన్నావున్. ఈ గానుగ పువ్వులు ఏ విధంగా అయితే నల్లగా ఉంటాయో, అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అని మనం ఏ విధంగా ప్రార్థిస్తూ ఉంటామో ఆ విధంగా అతసీ పుష్ప సంకాశం ఆ గానుగ పువ్వుల యొక్క నల్లదనం, ఆ నీలమేఘ శ్యామత్వం ఏదైతే ఉందో అటువంటి విలక్షణమైనటువంటి శరీర వర్ణంతో నీవు కోయల్ నిన్ను ఇంగనే పొందరులి. నువ్వు గనక ఆ విధంగా సింహం గుహలోంచి బయటకు వచ్చినట్టుగా నీ యొక్క గృహంలోంచి కోయిల్ నిన్రు ఇంగనే పొందురులి కొప్పుడి అయి. కాబట్టి నువ్వు నీ యొక్క గృహం నుంచి బయటికి రా. అటువంటి మనోహరమైనటువంటి నీవు సీరయ సింహాసనత్తు ఇరుందుయాం వందా. నువ్వు గనక ఆ విధంగా బయటకు వచ్చి నువ్వు సింహాసనం మీద కూర్చున్నట్లయితే మేమందరము వచ్చి నీ దగ్గరికి మారియం ఆరేయందార్ అరుల్ ఎంబోరంబావాయ్, మా యొక్క పని ఏదైతే ఉందో మేము దేనికోసం వచ్చామో ఆ కార్యాన్ని మీకు విన్నవించుకుంటాము అని గోపవనితులందరూ సింహరూపంలో ఉండేటువంటి స్వామివారిని ఆ విధంగా భావించి వేడుకోవటం అనేటువంటిది ఈ పాసురంలో ప్రధానమైన అంశం. చాలామంది పెద్దలు ఈ సింహరూప వర్ణనని నరసింహావతారంతో ఒకసారి సంభావింప చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. స్వామివారు ఆ హిరణ్యకశిపుణ్ణి వధించటానికి నరసింహ రూపంలో ఆయన వచ్చి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. ఇందుగరుడు అందులేడని సందేహంబవలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతుకు చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదు, స్వామివారు అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆయన లేని చోటంటూ లేదు, ఆయన ఉన్న చోటు ఇది కాదు అంటానికి కూడా అవకాశం లేదు. అప్పుడు స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభంలోంచి స్వామివారు నరసింహాకృతితో వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుని వధించడం జరిగింది. ఈ సందర్భంగా పోతన ఒక చక్కని పద్యాన్ని మనకు అందించడం జరిగింది ఆ మహానుభావుడు. అదేమిటేనంటే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికు మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరు దవలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు తండ్రి, హరి చేరుమనేడు తండ్రి తండ్రి. కాబట్టి మనం కూడా ఆ నరసింహ అవతారాన్ని స్మరణ చేసుకుంటూ మన జీవితాన్ని కూడా ఎట్లా ధన్యత్వం పొందించుకోవాలి అనంటే, మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు, మన భావనలు అన్నీ పరమాత్మ పరంగా ఉండాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఈ చేతులు ఎప్పుడు నిజమైన చేతులు అవుతాయి అనంటే, ఆ కమలాక్షుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తేనే ఇది నిజమైన చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ లక్ష్మీ వల్లభుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే వర్ణిస్తారో నాలుకతో, అదే నిజమైన నాలుక. అలా కాలేదనుకోండి, ఈ నాలుక రకరకాల రుచులు తినడానికి ఉపయోగపడేటువంటి ఈ నోరు ఆ రకంగా ఉపయోగపడే ఒక గ్రైండర్ లాగా మారిపోతుంది. ఈ చేతులు ఏదో కొన్ని ఉపకరణాలలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నిజానికి ఈ చేతులు అనిపించుకోవాలంటే స్వామివారిని పూజించాలి. ఈ నాలుక నిజమైన నాలుక అనిపించుకోవాలంటే స్వామివారి గురించి కీర్తించాలి. సురరక్షకుని చూచును చూడ్కులు. ఎవరైతే ఆ విష్ణుమూర్తిని నిరంతరం అలా చూస్తూ ఉంటారో వాళ్ళ చూపులే నిజమైన చూపులు. మనం జీవితం మొత్తం మీద 24 గంటల్లో 23-20 గంటలు ఎక్కువ బయటవే చూస్తూ ఉంటాం, దేవుడికి తక్కువ. అలా ఈ చూపులకి సార్థక్యం కావాలి అనంటే పరమాత్మను చూస్తూ ఉండాలి. శేషసాయికు మృక్కు శిరము. అలా పాలకడలిలో ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఆ విష్ణుమూర్తికి ఎవరైతే శిరస్సు వంచి నమస్కారం చేస్తారో అదే నిజమైన శిరస్సు. విష్ణువు గురించి వినేటువంటి చెవులే నిజమైన చెవులు. భారతీయ సంప్రదాయంలో శ్రవణం అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. చదవటం తర్వాత అందరూ వినాలి, ముందర వినండి, విని తర్వాత చదవండి, చదివి దాన్ని పరిశీలించి అప్పుడు మనం ఆచరించాలి. విష్ణుని ఆకర్ణించు వీణులు. విష్ణువుని యొక్క కథలు చెప్పేటువంటి చెవులే నిజమైన చెవులు. ఆ మధువైరు గురించి మనస్సు ఏదైతే ఉంటుందో అదే నిజమైన మనస్సు. ఆ భగవతుడి గురించి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి పాదాలే నిజమైన పాదాలు. ఎవరైతే పురుషోత్తరుడి మీద బుద్ధి కలిగి ఉంటారో అదే నిజమైన బుద్ధి. దేవుడి గురించి ఆలోచించేటువంటి ఏ రోజు ఏదైతే ఉంటుందో అదే నిజమైన రోజు. చక్రహస్తుడు ఎవరైతే ఉంటారో ఆయన గురించి చెప్పేటువంటి చదువే చదువు. కుంభినీధవుడు గురించి చెప్పేటువంటి గురువే గురువు. అటువంటి శ్రీహరిని చేరుకో అని చెప్పేటువంటి తండ్రే తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి నరసింహావతారంలో ప్రహ్లాదుడు ఏదైతే మనకు అందించిన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని సింహరూపంలో అభివర్ణించే విషయంలో అనుసంధానం చేసుకోవాలి అని మన పెద్దలందరూ చెప్తారు. ఏ విధంగా అయితే అడవిని తన అధీనంలో ఉంచుకుని సక్రమమైనటువంటి అటవీ జీవితానికి శాసనంగా ఉంటుందో సింహం, అదేవిధంగా మానవ జీవితాలకు కూడా పరమాత్మ అటువంటి సింహ సందేశాన్ని అందించే లక్షణం ఇది కనబడుతూ ఉంది. పైగా భగవద్గీతలో అన్నారు స్వామివారు, సమస్తమైన మృగాలలో మృగేంద్రుణ్ణి నేను అని. ఆయన విభూతి సింహంలో కనిపిస్తుంది. సింహాసనం, సింహద్వారం అనేటువంటి పదాలు కూడా మనకి అట్లానే వచ్చినవి. కాబట్టి సింహం పరాక్రమానికి ఒక ఉత్కృష్టతకు ప్రతీక. కాబట్టి పరమాత్మని అటువంటి సింహరూపంలో సంభావించడం జరిగింది. అటువంటి నరసింహుని యొక్క ఉపాసన మనకు కావాలి అని అన్యాపదేశంగా అమ్మవారు మనకు చెప్తున్నారు. అన్యాపదేశంగా ఈ సంసార దవాగ్ని కింద వెరతు నీ పాదాశ్రయం చేయవే. అయ్యా నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను స్వామి, నన్ను నువ్వే కాపాడు ఈ సంసారంలో పడకుండా అని భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే ప్రార్థించాడో అలనాడు ఆ విధంగానే అటువంటి సింహరూపంలో ఓ పరమాత్మ నీవు విచ్చేసి మమ్మల్ని సంరక్షించు అని ఇప్పుడు ఈ గోపవనితులందరూ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క రూపం, ఆయన యొక్క శరీర వర్ణన చాలా విశేషమైనది. అటువంటి నీల మేఘ శ్యామత్వం అనేటువంటిది సర్వజీవులకి ఆకర్షణీయంగా ఉంటుంది, పోషకంగా కూడా ఉంటుంది. ఆకాశంలో మేఘాలు వెళ్తూ ఉంటాయి, తెల్లని మేఘాలు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. రకరకాల రంగుల యొక్క రూపాలతో అనేక మబ్బులు వెళుతూ ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు. నీళ్లను నింపుకొని
నలుపుదనంతో కూడుకున్నటువంటి ఏ కారు మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మేఘాల వల్ల మాత్రమే అందరికీ ప్రయోజనం. ఎందువల్లంటే ఆ మేఘాల వల్లే వర్షం కురుస్తుంది. అటువంటి ఆ మేఘాల యొక్క నల్లదనాన్ని, చల్లదనాన్ని, అందరికీ ఉపయుక్తమయ్యేటువంటి ఆధారభూతమైనటువంటి జలధారలను కురిపించేటువంటి మేఘానికి ఏ లక్షణమైతే ఉన్నదో ఆ విధంగానే పరమాత్మ కూడా తాను కూడా నీలమేఘ శ్యామత్వంతో ఉండి సకల జనులకి పోషకమయ్యేటువంటి వారు కోరుకునేటువంటి అభిమతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వర్ష రూపంలో వర్షింపచేసి ఈ లోకాలన్నింటినీ ఉజ్జీవింపచేస్తున్నాడు. కాబట్టి స్వామివారి యొక్క శరీర రూప వర్ణనను ఆ కారు మేఘాలతో పోల్చడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సింహమేమోనో బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దాని యొక్క శరీర వర్ణంతో కాకుండా దాని యొక్క జీవనతత్వంతో పోల్చి శరీరం యొక్క వర్ణం మాత్రం అచ్చంగా ఉండేటువంటి ఈ గానుగ పూలతో పోల్చడం అనేటువంటిది గోపవనితుల యొక్క విచక్షణ శక్తికి ఒక చక్కని ప్రతీక. పరమాత్మని ఎంతవరకు ఏ విధంగా అభివర్ణించాలి అనేటువంటి ఒక జ్ఞాన సంపద పెద్దల వల్ల వీళ్ళకి కలిగింది. వీళ్ళందరూ అమాయకులైనటువంటి గోపవనితులే, సందేహం లేదు. కానీ ఆ గోకులంలో ఉండేటువంటి పెద్దలందరూ రకరకాలుగా పరమాత్మని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కళ్ళెదురుగుండా కనిపించేటువంటి శ్రీకృష్ణుని యొక్క గుణవైభవాన్ని, పరాక్రమాన్ని వాళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ మనస్సుల్లో ఉన్నాయి, వాళ్ళ మనస్సుల్లో మిదులుతూ ఉన్నాయి. ఆ భావాలన్నీ నెమ్మదిగా వికసిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే సాయంకాలం అవ్వంగానే వెన్నెల సోకి చంద్రుణ్ణి చూచి కలువ మొగ్గలు ఏ విధంగా అయితే విచ్చుకుంటూ ఉంటాయో, ఏ విధంగా అయితే తొలకరి జల్లులు పడి భూమి లోపల నాటబడిన విత్తనాలు ఏ విధంగా నిదానంగా అంకురాలై మొలకలెత్తుతూ ఉంటాయో, అదేవిధంగా కృష్ణుడు అనేటువంటి నీల మేఘాన్ని చూచి గోపవనితుల యొక్క హృదయంలోంచి ఆ కృష్ణుని యొక్క అనుగ్రహపు చినుకులు పడి భావాలు మొలకెత్తుతున్నాయి. అందువలనే చాలా జాగ్రత్తగా ఆండాళ్ళమ్మవారు స్వామివారిని నీ పూవై పూవన్నావున్ అనేటువంటి ఆ యొక్క శబ్దంలో గానుగు పువ్వుల వంటి ఆ నీల మేఘ శ్యామత్వాన్ని చక్కగా అభివర్ణించింది. కాబట్టి భక్తులందరూ సఫలీకృతులు అవ్వాలి అనంటే ఇదిగో ఈ రకమైనటువంటి వర్ణన దీనికి ఉపయుక్తమవుతుంది అనేటువంటి భావన ఆ అమ్మవారి యొక్క హృదయంలో ఉంది అనంటే అసలు అదే ఆశ్చర్యము. అటువంటి ఆశ్చర్యజనితమైనటువంటి ఎన్నెన్నో అభివర్ణనలు మనకి పాసురాల్లో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి స్వామి కొప్పుడేయి మనోహరమైనటువంటి సీరయ సింహాసనత్తు, ఆ సింహాసనం ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైనటువంటి సింహాసనం మీద వచ్చి కూర్చుంటే యాం వందా, మేమందరం వచ్చినటువంటి కార్యం అంటే కార్యము, పని ఏదైతే ఉందో ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్, స్వామి మీకు మేము విన్నవిస్తాము అన్నారు. ఇందులో మరొక స్వారస్యం ఉంది. అదేమిటనంటే ఏదైనా సరే ఒక పనిని మీరు విని దానిని జాగ్రత్తగా ఆలోచించి దానికి పరిష్కార మార్గాన్ని చెప్పాలి అనంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చుని అవతల వాళ్ళు చెప్పేటువంటి అంశాలన్నీ ఆకళింపు చేసుకుని దానికి తగినట్లుగా సమాధానం చెప్పాలి. పడుకున్నాం అనుకోండి అది కుదరదు, భోజనం చేస్తున్నాం అనుకోండి అది కుదరదు, నడుస్తూ ఉంటామే అప్పుడు కుదరదు. ఇలా మానవులు తాము చేసేటువంటి వివిధ క్రియాకార్యకలాపాలలో లేనిటువంటి ఏకాగ్రత ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయం అది కుదురుతుంది. కాబట్టి ఓ పరమాత్మ, ఇప్పటిదాకా నీవు నీలాదేవి పక్కన ఆ శయ్య మీద పడుకుని ఉన్నావు, నిన్ను అనేక రకాలుగా మేము ప్రార్థించాము, నీ గుణకీర్తన చేశాము, నీ పరాక్రమాన్ని కీర్తించాము, నీలామ్మవారిని ప్రార్థించాము, మీ నాన్నగారి పేరుతో కలిపి నిన్ను స్తుతించాము, దానివల్ల నీకు ఆనందం కలుగుతుందని. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏ విధంగా అయితే కొండ గుహలోంచి
సింహం గంభీరంగా లేచి బయటికి వస్తుందో ఆ విధంగా నువ్వు నీ యొక్క ఇంట్లోంచి, నీ యొక్క శయ్యా వేదిక నుంచి నువ్వు లేచి వచ్చి, ఇదిగో ఈ బ్రహ్మాండమైనటువంటి శ్రేష్టమైన సింహాసనం మీద గనక కూర్చొని ఉన్నట్లయితే, ఇదిగో మేమంతా ఇప్పుడు మేము వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్నంతా మేము మీకు విన్నవిస్తాము అని ఆ గోపవనితులందరూ స్వామివారిని ప్రార్థించటం అనేటువంటిది ఇందులో మనకు కనిపించేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము. భాగవతంలో స్వామివారి గురించి గుణవైభవాన్ని అనేక రకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. నీలాదేవి అనేటువంటి ఒక సంప్రదాయం మనకి ద్రావిడ ప్రబంధాలలో కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు ఏదైనా భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చటానికి అమ్మవారిని వదిలి తానే అయ్యవారు స్వయంగా కదిలి వచ్చి వరాలు అనుగ్రహించటం అనేటువంటిది పురాణాలలో ఒక సంప్రదాయం. మనకి గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు అనేక రకాలుగా ప్రార్థించి, అనేక రకాలుగా కీర్తించి, నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వే తప్ప నితప్పరం బెరుగును, రక్షింపవలసిందిగా ప్రార్థిస్తే స్వామివారు సిరికించెప్పడు, శంఖచక్ర యుగమం జేదోయి సంధింపడు అన్నట్లుగా లక్ష్మీ అమ్మవారు కూడా చెప్పకుండా గబగబగబా ఆ వైకుంఠం నుంచి కదిలి వచ్చాడు స్వామివారు. లక్ష్మీదేవిని ఆ కాశీపు పక్కన పెట్టారు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి. వారిని ఆపదలలో సంరక్షించటానికి స్వామివారు అమ్మవారిని వదిలేస్తారు, గరుత్మంతుడిని వదిలేస్తారు, ఆదిశేషుడిని వదిలేస్తారు, అవసరమైతే అప్పుడప్పుడు గరుత్మంతుడు అధిరోహించి వస్తారు. ఈ రకాలుగా అన్నిటినీ మర్చిపోయి ఆయన ఒక్కడే, అన్నీ ఆయనే కదా, ఆయన ఒక్కడు ఎలా అవుతాడు? ఆయన అనేకము, అనేకంలో ఉండేటువంటి ఏకము, ఏకములో ఉండేటువంటి అనేకము, ఆ విధంగా రావటం జరుగుతుంది. ఒక ధ్రువుణ్ణి సంరక్షించాలన్నా ఆయన ఒక్కడే వచ్చారు, హిరణ్యకశిపుని వధించాలన్నా నరసింహావతారంలో ఆయన ఒక్కరే వచ్చారు, మందర పర్వతాన్ని మోయాలన్నా కూర్మావతారంలో ఆయన ఒక్కరే వచ్చారు, వేదాలు సంరక్షించాలన్నా మత్స్యావతారంలో ఆయన ఒక్కరే వచ్చారు. అమ్మవారు స్వామివారిలో ఉంటుంది. అమ్మవారు అనపాయిని, ప్రత్యక్షంగా అమ్మవారి పక్కన లేకపోయినా పరోక్షంగా ఉంటుంది. మత్స్యావతారంలో స్వామివారి యొక్క ఆ తోకలోను, కూర్మావతారంలో వీపు మీద, వరహావతారంలో దంష్ట్రాగ్రం మీద, మరి వామనావతారంలో ఆయన యొక్క చేతులు, నరసింహావతారంలో ఆయన యొక్క దంష్ట్రలు, ఆయన యొక్క నఖాలలో, పరశురామావతారంలో ఆయన యొక్క గొడ్డలు, రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా ఇలా అమ్మవారు ఉంటూ ఉంటారు. ఆ విధానం ఒకటి. రెండవది, అమ్మవారిని ఆ కాసేపు అట్లా ఉంచి భక్తరక్షణార్థమే కదిలి వచ్చేటువంటి లక్షణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే ఆడసింహాన్ని కొండగుహలో వదిలేసి మగసింహం బయటకు వచ్చి గర్జించి జూలు విదిల్చి ఒళ్ళంతా ఒక్కసారి సాగదీసి కొంగదీసి సంసిద్ధమవుతుందో పరాక్రమంగా విజృంభించటానికి, అదేవిధంగా ఓ పరమాత్మ, ఇప్పటిదాకా నీలాదేవి యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధి చేశావు, ఇప్పుడు మమ్మల్ని అందరినీ అనుగ్రహించి నువ్వు బయటికి రా, వచ్చి మనోహరంగా ఆ సింహం మాదిరిగా నువ్వు బయటికి వచ్చి ఇదిగో సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని అందరినీ సంరక్షించు, మా యొక్క కోరికల్ని మేము విన్నవిస్తాము, విన్నవించి మమ్మల్ని ఆ తర్వాత అనుగ్రహించు అని గోపవనితులందరూ ఒక అద్భుతమైనటువంటి వర్ణనతో, ఒక వేదతత్వాన్ని ఆవిష్కరిస్తూ, ఒక భాగవత తత్వాన్ని ఆవిష్కరిస్తూ, ఒక నరసింహ అవతార స్ఫూర్తిని మనందరిలో కలగచేస్తూ ఈ విధంగా ప్రార్థించటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశము. ఇటువంటి అంశాలతో మరెన్నో పాసురాలు భక్తుల యొక్క మనస్సులని ఆర్ద్రంగా చేసి వారినందరినీ భగవంతుని వైపు మరల్చే విధంగా చేస్తూ ఉంటాయి. మనం కూడా ఆ గోపవనితుల యొక్క స్ఫూర్తిని, వారి ఆర్తిని, వారి ప్రేమని, వారి భక్తి సుగంధాన్ని మనం కూడా అర్థం చేసుకుని జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలని చెప్పి సంభావన గావిస్తూ, స్వోచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తు తనూజాయై గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.